కూర్చోండి, రండి. మేడం, కాఫీ తీసుకొస్తాను మేడం. విక్రమ్, పర్వాలేదు, వద్దు. పర్వాలేదు మేడం. నందిని అద్భుతమైన కాఫీ పెట్టింది. ఇప్పుడే తాగుతూ ఇంకో కప్పు కావాలని అడిగాను. నందిని, మేడంకి ఒక కప్పు కాఫీ పట్టుకుండ్రా. ఏంటి, నేనా? అసలు నీలాగా నేను కాఫీ పెట్టలేను కదా. ఈ టేస్ట్ కావాలంటే నువ్వే పెట్టుకుని రావాలి. విక్రమ్, అదేం వద్దులే, నేనిప్పుడు కాఫీ తాగను. నందిని, నువ్వెళ్ళు. మేడం, మీకిక్కడ ఏం అసౌకర్యంగా లేదు కదా? నందిని అనే మాటల గురించి మీరసలు ఏం అనుకోవద్దు. ఏదైనా తెలియకుండా పొరపాటు జరిగితే క్షమించేయండి. అలా ఏం లేదు విక్రమ్. మన ప్రపంచంలోకి ఎవరొచ్చినా మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నందినికి మొదట్నుంచి మా మీద సదభిప్రాయం లేదు, అందుకే మా మీద అంత కోపం. తను మారింది అనుకున్నాను గాని ఇంకా అలాగే ఉందనిపిస్తుంది. ఇప్పుడు చాలా బెటర్. అంతకు ముందు ఇంకా నెగిటివ్గా ఉండేది. మేడం, తీసుకోండి. కాఫీ చాలా బాగుంది నందిని. నిజంగా అంత బాగుందా? ఈ కాఫీ తాగిన తర్వాతే నందిని చేత మంచి కాఫీ షాప్ పెట్టించొచ్చు అనిపించింది. ఇందాక నేను అదే అన్నాను మేడం, సేమ్ టు సేమ్. అవును విక్రమ్, ఒక గుడ్ న్యూస్. ఏంటి వదినా, మంచి ఇల్లు దొరికిందా? నందిని, నువ్వు మాట్లాడుకో. నాకు మంచి జాబ్ దొరికింది. రేపటి నుంచే జాయిన్ అవుతున్నాను. కంగ్రాట్స్ మేడం. ఇది గుడ్ న్యూస్ ఎందుకు అవుతుంది? బ్యాడ్ న్యూస్. నందిని, మేడంకి విష్ చేయవా? ఇప్పుడేమైందని విష్ చేయడానికి? మా వదినేమైనా ఎవరెస్ట్ ఎక్కిందా? ఒలింపిక్స్ లో పతకం గెలుచుకుందా? జాబేగా సంపాదించింది. నందిని, అదేంటి అలా మాట్లాడుతున్నావు? అవును, రోజుకి 100 మంది 1000 మంది ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. అందులో గొప్పే ఉంది, ఎవరికి తగ్గ ఉద్యోగం వాళ్ళకి దొరుకుతుంది. ఇప్పుడేమైనా మా వదినకి కలెక్టర్ ఉద్యోగం వచ్చిందా, లేక కమిషనర్ పోస్ట్ వచ్చిందా? కాదు కదా. మేడం, ఐఎమ్ సారీ మేడం. ఇందులో ఏముంది? నందిని చెప్పినట్టు నేను సాధించింది పెద్ద అచీవ్మెంట్ ఏం కాదులే. నా బతుకు తెరువు కోసం నేను సంపాదించుకున్న ఒక చిన్న ఉద్యోగం. కానీ అదెంత పెద్ద అచీవ్మెంటో, దాన్ని సంపాదించడానికి ఎంత కష్టపడ్డానో, ఆ ఉద్యోగం విలువేంటో నాకు మాత్రమే తెలుసు. ఈ ఉద్యోగం కోసం ఎంతగా తిరిగానో, ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. వరదలో కొట్టుకుపోయేవాడికి చిన్న గడ్డిపోచ ఆధారం దొరికినా చాలు. అలాంటిదే ఇది కూడా. నందినికి ఇది లెక్కుండకపోవచ్చు, కానీ ఇది మా జీవితపు లెక్కల్ని మారుస్తుంది. మీ లెక్కల్ని మారుస్తుందో, ఆ జాబ్ లో పెట్టుకున్నవాడి తెక్క కుదురుస్తుందో. నందిని, నోర్మోయ్. ఏయ్, నేనేమన్నాను? పాపం ఆ జాబ్ ఇచ్చిన దురదృష్టవంతుడు ఎవరో అన్నాను. ఆ జాబ్ ఇచ్చిన వ్యక్తి దురదృష్టమో నా అదృష్టమో నాకు తెలీదు, కానీ నేను మాత్రం ఎవ్వరిని డిసప్పాయింట్ చేయను. ఆఖరికి నిన్ను కూడా డిసప్పాయింట్ చేయను. నీ అంచనాలకి మించే నేను అచీవ్ చేస్తాను. థ్యాంక్స్. మేడం, నందిని, ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? ట్యూషన్లు పెట్టి నేర్పించు, ఎలా మాట్లాడాలి అని, ఏం మాట్లాడాలి అని. నాకు బాగానే తెలుసు ఎవరితో ఎలా మాట్లాడాలో. శివగామితో నేను ఇలాగే మాట్లాడతాను. ఛ, నిన్ను చూస్తుంటే బురదలో దొరలే. వద్దులే, ఆ జంతువు పేరు తలుచుకోవాలంటే అసహ్యంగా ఉంది. దీపా, దీపా కొంచెం కాఫీ తేవా. దీపా,
నీకే చెప్పేది. తీసుకురాను, నీకు అస్సలివ్వను. ఏమైంది దీపా? నన్ను ముట్టుకోవద్దు బావా, నువ్వు నాతో మాట్లాడకు. ఏ పిచ్చెక్కిందా నీకు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? నేనిలాగే మాట్లాడతాను, మీరెవ్వరూ నాతో మాట్లాడొద్దు. ఏమైంది దీపా? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు? నా మీద కోపంగా ఉందా? హా, నీ మీద, అత్త మీద, అందరి మీద కోపంగా ఉంది. దీపా, నేనసలు ఈ ఇంటి మనిషినే కాదు. దీపా దీపా ఆగు. మామ్ మామ్ మామ్, ఏంటా అది? ఎందుకని దీపా కోపంగా ఉంది? ఏడుస్తూ వెళ్ళింది ఎందుకు మామ్? అది నేను చూసుకుంటాలే. ఏమైందో చెప్పమ్మా. మీరు చేసిన పనికి నేనేం చెయ్యాలి? నేనేం చేశాను? ఏమైందో చెప్పమ్మా. నువ్వు దీప కలిసి డాన్స్ చేయడం శిశిర చూసింది. నీ లిమిట్స్ లో నువ్వుండు, లేకపోతే ఇంట్లోంచి పంపించేస్తాను అని దీపకి వార్నింగ్ ఇచ్చింది శిశిర. ఆ తిట్లు విని నాకు ఈ ఇంట్లో ఏమాత్రం హక్కు లేదా, నా బావతో నేను అంత క్లోజ్ గా ఉండకూడదా అని దీప ఫీల్ అయింది. బాధపడుతోంది. నేను ఊరికి వెళ్ళిపోతాను అంటే బలవంతంగా ఆపాను. సరిగ్గా తిండి కూడా తినటం లేదు. శిశిరా శిశిరా, అది ఎందుకు అనవసరంగా గొడవ అవుతుంది? శిశిరకి తెలిస్తే అనవసరంగా పెద్ద రాద్ధాంతం అవుతుంది. మన ప్లాన్ అంతా సర్వనాశనం అవుతుందా? అది నేను సర్ది చెప్తాను. అలాని సహిస్తూ ఉండలేం కదా. శిశిరా శిశిరా, మెల్లగా పద్ధతిగా మాట్లాడు. ఎందుకలా అరుస్తున్నావు? దీపం మీద ఎందుకు కోపడ్డావు? ఎందుకు తిట్టావు? మీరిద్దరూ కలిసి డాన్స్ చేయడం నాకు నచ్చలేదు, అందుకే కోపడ్డాను. మేమిద్దరం కౌగులించుకొని ముద్దులు పెట్టుకోలేదు, జస్ట్ ఒక రీల్ చేశాం అంతే. కెనడాలో చదివి వచ్చానని చెప్తావు, నీకా మాత్రం బ్రాడ్ మైండ్ లేదా? ఏంటి రాజు ఇలా మాట్లాడుతున్నావు? నా భర్తతో కలిసి ఒక పెళ్లి కాని అమ్మాయి కావాలనే రొమాంటిక్ గా రీల్స్ చేస్తూ ఉంటే అది చూసి నేను సైలెంట్ గా ఉండాలా? అలా ఉంటే బ్రాడ్ మైండా? నేను నీలాగే వేరే ఎవరైనా అబ్బాయితో కలిసి రీల్స్ చేస్తే దాన్ని చూసి నువ్వు సైలెంట్ గా ఉంటావా? అంత ఇష్టమే ఉండుంటే దీపనే పెళ్లి చేసుకోవాల్సిందే. మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? చూడు రాజ్, దీని గురించి పదే పదే చర్చించడం నాకు ఇష్టం లేదు. దీప ఈ ఇంట్లో ఉండాలంటే పద్ధతిగా ఉండాలి, కంట్రోల్లో ఉండాలి. లేదంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అయ్యో శిశిరా, నువ్వేమి తప్పుగా అనుకోకమ్మా. వాళ్ళకి నేను సర్ది చెప్తానుగా. ఇందులో నీ తప్పేమీ లేదు, ఆదిదే తప్పు. ఆ విషయం మీ అబ్బాయికి అర్థమయ్యేలా చెప్పండి అత్తయ్య.